హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో నగరం తడిసి ముద్దయింది. నాంపల్లి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, షేక్పేట్, హస్తినాపురం, ఖైరతాబాద్లో భారీ వర్షం కురిసింది. కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. వీధుల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల నడుములోతు నీళ్లు నిలిచాయి. ప్రజలు అవసరమైతేనే మినహా బయటకు రావద్దని అధికారులు సూచించారు. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ముషీరాబాద్ డివిజన్ లో పలు కాలనీలు నీట మునిగాయి. కాలనీలన్నీ జలమయమయ్యాయి. కాలనీలో వరద ఉధృతికి కార్లు, బైక్లు కొట్టుకుపోయాయి. ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా నీటి ఉధృతికి కింద పడిపోయి బైక్ తో సహా కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. కుండపోత వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పార్సిగుట్టలో భారీగా వరద రావడంతో పరిసర ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రామ్నగర్ కు చెందిన అనిల్ అనే ఓ వ్యక్తి పార్సిగుట్ట వద్ద వరదలో కొట్టుకుపోయాడు. రామ్నగర్ లోని ఆశీర్వాద అపార్ట్మెంట్ వద్ద రోడ్డుపై శవమై కనిపించాడు. అనిల్ డెడ్ బాడీ వరదలో కొట్టుకురావడం పట్ల స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ లో వర్ష బీభత్సంకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అండ్ అలాగే వర్షంలో వెహికల్స్ అన్ని కూడా కొట్టుకుపోతున్నాయి. ఒక శవం కూడా వర్షంలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? జిహెచ్ఎంసీ పరిధిలో తెల్లవారుజామున 2 గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో పాటు భారీగా వాన రావడంతో ఎక్కడికెక్కడ వాటర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహానగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతికి కార్లు, ద్విచక్ర వాహనాలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. నగరంలో కురిసిన భారీ వర్షానికి నీట మునిగినటువంటి అనేక బస్తీలు, కాలనీలు ఉన్నాయి. తాజాగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్, గంగాపుత్ర కాలనీలో అన్ని ప్రాంతాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయాయి. భారీ వర్షం కారణంగా కార్లన్నీ కూడా నీటిలో మునిగిపోయి లోతట్టు ప్రాంతాల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాహనదారులు వాహనాలను ఆపే ప్రయత్నం చేసినా కూడా నీటిలో ఆగకుండా అది కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రమాదపు అంచుల్లో ప్రస్తుతానికి పార్సిగుట్టలోని అనేక కాలనీలు ఉన్నాయి. వర్షాలు కురిసే సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, బయటికి రావద్దనేటువంటిది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తూ సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ ఇంకా వరద ఉధృతి, అంటే తెల్లవారుజామున నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతికి ఇంకా పైనుంచి వాటర్ ఎక్కువగా వస్తున్నాయి. లాగింగ్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. వరుసగా 5 రోజులు సెలవు దినాలు కావటం, ఇవాళ తిరిగి స్కూల్స్, వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు ఓపెన్ కావడంతో ఊర్ల నుంచి వస్తున్నటువంటి వారు కావచ్చు, ఉదయాన్నే స్కూల్స్, ఉద్యోగాలు, పాల ప్యాకెట్ల కోసం బయటకు వస్తున్నటువంటి వారు కావచ్చు, పూర్తిగా వరదలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పంజాగుట్ట, ఎర్రమంజిల్ కాలనీ నుంచి వదులుకుంటే అమీర్పేట ఆ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. తెల్లవారుజాము నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అంబర్పేటలోని 10 ప్రాంతాల్లో కూడా వాటర్ లాగింగ్ జరుగుతోంది. వాటర్ లాగింగ్ కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అదేవిధంగా అంబర్పేట నుండి దిల్సుఖ్నగర్ వెళ్లేటువంటి ప్రధాన రహదారి ముసారాంబాగ్ ఏదైతే ఉందో ఆ ముసారాంబాగ్ వంతెన వద్ద భారీగా వరద నిలిచేది. బ్రిడ్జి వరకు తాకుతూ ప్రమాదపు అంచున ఆ బ్రిడ్జి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి వ్యక్తి శవం కూడా కొట్టుకొచ్చింది. పార్సిగుట్ట నుండి వరదల్లో కొట్టుకొచ్చినటువంటి రామ్నగర్ ఆశీర్వాద్ అపార్ట్మెంట్ వద్దకు వచ్చినటువంటి శవాన్ని చూసి అది రామ్నగర్ కు చెందినటువంటి అనిల్ గా
గుర్తించారు. ప్రస్తుతం రామ్నగర్ లో వరద నీటితో ఇద్దరు వాహనదారులు కొట్టుకుపోతుంటే వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఒకరు మిస్ అయినా ఇంకొకరు మాత్రం దొరకలేదు. వరద ఉధృతి కొట్టుకుపోయినటువంటి కారులో మొత్తం పెద్ద ఎత్తున 4 వీలర్స్ తో పాటు 2 వీలర్స్ కూడా ఉన్నాయి. ముషిరాబాద్ లోని రామ్నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్ ఈ ఏరియాలో భారీగా బీభత్సం సృష్టించాయి. ఇటు మేడ్చల్ జిల్లా అల్వాల్, బొల్లారం, జవహర్ నగర్ నుంచి మొదలుకుంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇక్కడ వరకు రాత్రి వరకు భారీ వర్షం కురిసి వరద బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇక కుత్బుల్లాపూర్ లో అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఆ ఏరియాలోని మొత్తం ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోడ్లపై ఎక్కడికెక్కడ మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఈ పరిస్థితిని గమనించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని జిహెచ్ఎంసీ పరిధితో పాటు రంగారెడ్డి జిల్లాలో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ కి ఇవాళ హాలిడే ఇవ్వాల్సిందిగా హాలిడేని ప్రకటించింది. తెల్లవారుజామున 2 గంటలకు మొదలైనటువంటి వర్షం ఇప్పుడే పూర్తిగా వర్షం తగ్గినప్పటికీ కొంత ఇంకా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఒక్కసారిగా ఉరుము పగిలిపోయి నగరం మీద పడ్డ అన్నట్టుగా భారీ వర్షం కారణంగా పూర్తి స్థాయిలో అయితే నగరం మొత్తం కూడా ట్రాఫిక్ జాము, వాటర్ లాగింగ్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా బల్దియా సిబ్బంది వీళ్ళపైన దృష్టి పెట్టి ఇటు పోలీసుల సహకారంతో ఖచ్చితంగా ఏవైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితున్నటువంటి కాలనీస్ ఉన్నాయో వారికి సహాయక చర్యలు అందించాలి. అదేవిధంగా కొంత ప్రమాదపు అంచున కొన్ని కాలనీలు వరద వస్తున్నటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగించాలని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో మాత్రం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాన కారణంగా పూర్తి స్థాయిలో హైదరాబాద్ రోడ్లపైకి వచ్చినటువంటి వరద నీటితో వాహనదారులు కొట్టుకుపోవడం, కార్లు కొట్టుకుపోవడం, చెట్లు విరిగిపోవడం, కరెంటుకు అంతరాయం కలగడంతో పాటు రోడ్లపైకి వస్తున్నటువంటి అందరికీ కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దనేటువంటి అధికారులు చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలున్న కారణంగా నగరంలో హై అలర్ట్ ప్రకటించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి వారందరికీ కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ఇమీడియట్ గా వాటిని మూసీలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేయాలనేటువంటిది ఈ నగరవాసులు డిమాండ్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఇప్పుడే వర్షం తగ్గింది, కొంత చిరుజల్లులు అక్కడక్కడ పడుతున్నప్పటికీ కొంత ఇప్పుడే ప్రజలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారికి ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా ఇంకా వాటర్ లాగింగ్ ఎక్కడ ఉంది, రోడ్లపైకి నీళ్లు వచ్చి ఎక్కడైతే వరద ఆగిపోయిందో ఆ ప్రాంతాల్లో కొంత ఇంకా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది సహాయక చర్యలు. ఆ తర్వాత ఇంకా ఒకవేళ మళ్ళీ వర్షం వస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇంకా కొంచెం ఎక్కువైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా చోట్ల వాటర్ లాగింగ్ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి వాటర్ లాగింగ్ ను అధికారులు అయితే క్లియర్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు క్లియర్ అయితే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరో 2 గంటల్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందనేటువంటిది హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తోంది. కాబట్టి ఇటు పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ సహాయక చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.